సినిమా ఇండస్ట్రీని గడగడలాడించిన ఐబొమ్మ రవి అరెస్ట్ అవటంతోనే పైరసీ ఆగినట్టేనా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఐబొమ్మతో పాటు బోలెడు పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందిగా మూవీ రూల్స్ గురించి. ఈ వెబ్సైట్ రకరకాల దారులు మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇక శుక్రవారం విడుదలైనటువంటి సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే ఈ పైరసీ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరా ద్వారా రికార్డ్ చేసి ప్రింటులను అప్లోడ్ చేశారు. ఇక అయితే మూవీ రూల్స్ నిర్వాహకులను పట్టుకోవాలని పోలీసులు ఎన్నో ఏళ్లుగా ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యపడటం లేదు. మరి ఐబొమ్మ రవిని అరెస్టు చేసినట్లుగానే మూవీ రూల్స్ నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదంటే సైలెంట్గా ఉంటారా అనేది తెలియాలి. పైగా ఈ మధ్య కాలంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసులకు సవాల్ విసిరి మరీ అడ్డంగా ఇరుక్కున్నాడు. మరి మూవీ రూల్స్ నిర్వాహకులు కూడా పోలీసులకు కొత్త సవాల్ విసురుతో కట్కటాల్లో చిక్కుకుంటారా అనేది చూడాలి. హాయ్ అండి, దిస్ విరాజ్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్.